రైనీ సీజన్లో మాత్రమే దొరికే కాసరకాయల ఫ్రై అయితే చేశాను. చాలా టేస్టీగా ఉంటుందండి. డయాబెటిక్ పేషెంట్స్ కానీ బీపీ పేషెంట్స్ కానివ్వండి, ఎవరికైనా చాలా మంచి హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు. మరి ఈ రెసిపీ ఎలా చేయాలో ఏంటో నా వీడియోని అయితే కంటిన్యూగా చూసేయండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్స్ వరల్డ్. ముందుగా నా వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ అయితే చేసేయండి. ఇక నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మీ ముందు ఒక మంచి రెసిపీతో అయితే వచ్చేసాను. ఈ రెసిపీ చాలా మందికి తెలియదు అనుకుంటున్నాను, ఎందుకంటే ఇవి రాయలసీమ సైడ్ ఎక్కువగా దొరుకుతుంటాయి వర్షాకాలంలో. వీటిని కాసరకాయలు అంటారు. ఇక ఉర్దూ భాషలో వచ్చేసి కొడంచా అని కూడా అంటారనమాట. ఇక మీ ఊళ్ళో ఈ కాసరకాయలు దొరుకుతాయేమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఈ కాసరకాయతో నేను ఫ్రై అయితే చేసేస్తున్నాను. ఎలా చేస్తాను ఏంటి అనేది మొత్తం వీడియో అయితే ఫాలో అవ్వండి, మర్చిపోకండి. ఇక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. కాసరకాయలు ఇలా చిన్న చిన్నగా ఉంటాయి, ఇవి చేదుగా ఉంటాయి అన్నమాట. మనకు కాకరకాయలు ఉంటాయి కదా, ఆ టేస్ట్ ఉంటాయి. సో చాలా మంచిదన్నమాట హెల్త్కి. డయాబెటిక్ పేషెంట్స్కి కానివ్వండి, క్యాన్సర్ పేషెంట్స్కి కానివ్వండి, ఇమ్యూనిటీ బాగా పెరగాలి అనుకునే వాళ్ళకి కానివ్వండి, ఈ కాసరకాయలు అయితే చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా ఇందులో ఐరన్, ఫైబర్ లాంటి మంచి పోషకాలు కూడా ఉంటాయి. ఇంత మంచి పోషకాలు ఉన్న మరి ఈ ఐటెంని సీజనల్ కాబట్టి తప్పకుండా అయితే ట్రై చేయాలి. ఇక వీటిని ఫస్ట్ ఇలా నీట్గా అయితే ఒలుచుకోవాలన్నమాట. ఒలుచుకోవడం కూడా మీకు ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను. చూడండి, ఇలా ఈ సైడ్ ఉన్న తొడిమిల్ని అయితే ఇలా మనం కట్ చేసేయాలన్నమాట. ఇలా మొత్తం అయితే నీట్గా కట్ చేసి పెట్టేసుకుందాము. దానికి కాసరకాయలు మొత్తం తెంచేసాము. ఇదిగోండి చూడండి, ఇలా తొడిమలు ముందు వెనుక మొత్తం తీసేస్తే ఇలా డస్ట్ అనేది ఉంటుంది, ఇవి తీసేయాలి. ఇదిగోండి ఇలా సన్నగా ఉండే కాకరకాయలు పిందెలు అనమాట. చేదు చాలా ఎక్కువగా ఉంటాయి, ఇట్లాంటివి వేయకపోవటమే బెటర్. ఇంకా కాసరకాయల సైజ్ వచ్చేసి చూడండి, ఇలా మన వేలుకి ఇంత సైజు ఉంటుందన్నమాట. చూపించడానికి కూడా సింగిల్ హ్యాండ్తో పట్టుకున్నాను సెల్, అందుకనే కుదరడం లేదు. ఇదిగోండి చాలా చిన్నగా ఉంటాయి, కానీ టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక ఈ కాసరకాయలు ఇలా ఉంటే ఫ్రెష్గా ఉన్నట్టు అనమాట అండి, లేదంటే ఇలా పగిలిపోతాయి. ఎక్కువ పగిలిపోయాయంటే అవి ఫ్రెష్గా లేనట్టు అనమాట. ఇందులో గింజలు ఇలా ఉంటాయన్నమాట, ఇవి పగిలిపోతాయి, అప్పుడు అవి ఫ్రెష్ కాదు. ఇలా మనకి నీట్గా పగలకుండా విచ్చుకోకుండా ఉంటే ఫ్రెష్ కాకరకాయలు అనమాట. కాసరకాయల్ని నీట్గా వాష్ చేసుకుందామండి ఒకసారి, ఎందుకంటే ఇవి మట్టిలో ఎక్కువగా ఉంటాయంట. మా అత్తగారు చెప్తుండేవాళ్ళు, చెట్లు గుట్టగా చెట్లు ఉండే చోట, అలాంటి చోట్ల పాములు తిరిగే చోట అయితే ఈ చెట్లు కాస్తాయంట. అందుకని అటువంటి చోటు నుంచి అయితే తీసుకొస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలంటే ఇవి తెంపేటప్పుడు. మా అత్తయ్య చెప్తుంటే వినేదాన్ని. యాక్చువల్గా వీడియో తీయడానికి మా ఇంట్లో లైటింగ్ అయితే సరిగ్గా లేదు, సో అందుకే ఎక్కువ లైటింగ్ ఇవ్వలేకపోతున్నాను. కానీ నా వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ ఒకసారి నీళ్ళల్లో వాష్ చేసుకొని కడాయిలో అయితే వేసేసుకుంటున్నాను మొత్తం కాసరకాయల్ని. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం వాష్ చేసి పెట్టుకున్న కాసరకాయల్ని పొయ్యి మీద అయితే పెట్టుకుందాము. దీంట్లోనే ఇప్పుడు కొంచెం మనం ఉప్పు యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే కాసరకాయలు చాలా చేదుగా ఉంటాయి కదా. ఉప్పు వేసి కొంచెం మనం వేయించుకోవడం వల్ల ఇందులోని చేదు అనేది కొంతవరకు అయితే తగ్గుతుంది. సో ఇప్పుడు ఇందులో ఉప్పు అయితే యాడ్ చేసేసుకుందాం. ఇందులో రాక్ సాల్ట్ అయితే యూస్ చేస్తున్నాను, కల్లుప్పు. మీరు నార్మల్ సాల్ట్ యూస్ చేసే వాళ్ళు అయితే వేసుకున్నా పర్వాలేదు. ఇలా ఉప్పు వేసుకొని ఆ ఉప్పు నీళ్ళన్నీ ఇంగిరిపోయేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. మనం కలపకుండా అలాగే ఉంచేసామనుకోండి, అవి మాడిపోతాయి అన్నమాట. అందుకనే మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఇక ఈ ఉప్పు ఇందులో కరిగి వాటర్ అయితే బయటకు వస్తాయి. కొంచెం ఫ్లేమ్ తగ్గించుకొని ఇదిగోండి సిమ్లో అయితే పెట్టేసుకొని నెక్స్ట్ ఈ కాసరకాయలు ఉప్పులో ఫ్రై అయ్యేంతలోపు నేను ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటాను. ఈ కాసరకాయల్లోకి నేనైతే మీడియం సైజులో 5 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. కాసరకాయలు మనం ఉప్పు నీళ్ళు ఫ్రై చేసేలోపు ఇంకా చాలా తక్కువ క్వాంటిటీ అయితే అయిపోతాయి, కానీ చేదు చాలా తక్కువగా ఉండి కమ్మగా ఉండాలంటే ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఈ కాసరకాయలు వచ్చేసి పావు కేజీ 60 రూపీస్ అంటండి. మా అత్తయ్య వాళ్ళు మాకు పెళ్ళైన కొత్తల్లో అయితే పావు పడి అలా గ్లాసుల లెక్కలు అయితే ఇళ్ళ దగ్గరే వచ్చాయి. అప్పుడు 20, 25, 30 అలా అమ్మేవాళ్ళు. ఇక మనకి సోషల్ మీడియా వచ్చిన తర్వాత యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ చాలామంది హెల్త్ కాన్షియస్ అయిపోయారు.
వీడియోస్ చూస్తూ ప్రతి ఒక్క దాంట్లో ఏవైతే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్క దాని కాస్ట్ అయితే పెరిగిపోయిందని నా అభిప్రాయం. మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ ఈ ఉల్లిపాయల్ని నేను నీట్గా అయితే తరుక్కుంటాను. దీనికోసమని నేను కత్తిపీట యూస్ చేస్తున్నాను. నాకు కత్తిపీట చాలా అలవాటు అండి. ఇలా తొందరగా చేయాలి అన్నప్పుడు నేను కత్తిపీట యూస్ చేస్తాను. అమ్మ వాళ్ళ ఇంట్లో కత్తిపీట చాలా తక్కువగా వాడేవాళ్ళు. సో మా మరదలు అయితే అక్కడ చాకుతో కట్ చేసేది కదా, నేనైతే కత్తిపీట యూస్ చేస్తాను. ఈ కత్తిపీటతో నేను ఉల్లిపాయలు అయితే సన్నగా తరిగేసి అయితే పెట్టేసుకుంటాను. ఉల్లిపాయల పీల్ అయితే తీసేసుకున్నాను. ఇదిగోండి, మా అత్తయ్య చెప్తూ ఉండేవాళ్ళు ఉల్లిపాయ కట్ చేసేటప్పుడు ఇలా పీల్ తీసే ముందు కళ్ళెంబటి నీళ్ళు వస్తాయి కదా, అలా నీళ్ళు రాకుండా ఉండాలంటే ఇలా ఒక పీల్ని మన నెత్తి మీద పెట్టుకున్నట్లయితే ఎక్కువగా ఘాటు ఉండదు అని చెప్పేవాళ్ళు. మరి అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు. అత్తయ్య అయితే అలాగే కట్ చేస్తూ ఉండాలి. ఇక్కడ ఉల్లిపాయల పీల్ అయితే తీసేసుకున్నాను. ఒకసారి వాష్ చేసేసుకొని సన్నగా అయితే తరివేసుకుందాం. ఇక్కడ నాకు హెల్పింగ్ హ్యాండ్కి వచ్చేసి ఇదిగోండి, నీళ్ళు ఎగిరిపోయేలోపే కాసరకాయలు అయితే చాలా కొద్ది క్వాంటిటీ అయిపోతుంది కదా. ఇలా నీళ్లు మొత్తం ఎగిరిపోయేంత వరకు అయితే వెయిట్ చేద్దాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నాం. ఇక ఉల్లిపాయలు అయితే తరిగేసుకుందాము, పక్కన పెట్టేసుకుందాం. ఇంకా ఇందులో ఆల్మోస్ట్ నీళ్ళన్నీ ఎగిరిపోయాయి కదా, ఈ కాసరకాయని వేరే ప్లేట్లకి అయితే తీసేసుకున్నాం. ఇక ఇప్పుడు మనం కాసరకాయ ఫ్రై అయితే స్టార్ట్ చేసేద్దాము. దీనికోసం నేను తాలింపు కోసమని ఈ ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకోవైపు ఉల్లిపాయలు, ఇక ఉప్పులో ఉడికించుకున్న కాసరకాయలు అన్నమాట. ఇప్పుడు కడాయి పెట్టుకొని దీంట్లో తగినంత ఆయిల్ అయితే పోసుకుందాం. ఇక నేనైతే ఆయిల్ అయితే వేసుకున్నాను. కాసరకాయలో ఆయిల్ ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా కరెక్ట్గా సరిపడా అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా తాలింపు దినుసులు, అవి మొత్తం అయితే యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇందులో మనం తీసి పెట్టుకున్న తాలింపు దినుసులు మొత్తం అయితే వేసేసుకుందాం. తర్వాత ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, ఈ ఉల్లిపాయలు కూడా వేసేస్తాం. సింగిల్ హ్యాండిల్ చేస్తున్నాను కాబట్టి కుదరడం లేదు. మీరు వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకండి. ఈ టేస్టీ కాసరకాయ ఫ్రై మీరు కూడా తప్పకుండా ట్రై చేద్దరు, కానీ ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చేదు అనేది అయితే మీకు ఎక్కడా తగలదన్నమాట. ఇంకా ఉల్లిపాయలు వేసుకున్నాం కదా, ఇందులోనే తగినంత ఉప్పు, పసుపు అయితే వేసేసుకున్నాం. ఉప్పు మొత్తం ఒకసారి అయితే కలుపుకున్నాము. కలుపుకున్న తర్వాత ఇందులో ఉప్పు, పసుపు యాడ్ చేసుకుందాం. ఉప్పు చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకుందాం, ఎందుకంటే ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి ఉప్పు తొందరగా యూజ్ అవుతుంది కదా, అందుకని కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకుందాం. కాకరకాయలో కూడా మనం ఆల్రెడీ ఉప్పు వేసే ఫ్రై చేసాం కాబట్టి చాలా తక్కువ క్వాంటిటీలో అయితే ఇందులో ఉప్పు వేసుకుందాం. చూడండి, ఉప్పు నేను చాలా తక్కువ వేస్తున్నాను, ఎందుకంటే జస్ట్ ఆనియన్స్ ఫ్రై అవ్వడం కోసమే. మీరు ఎక్కువగా ఉప్పు అయితే యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అనకండి. ఒకసారి కలుపుకున్న తర్వాత సిమ్లో అయితే పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేయడం వల్ల ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి కదా, అందుకనే మూత అయితే పెట్టేసుకున్నాం. ఇక బయటకు వెళ్ళే పని ఉందన్నాను కదా, అందుకని ఇంకోవైపు మా మేనకోడలు అయితే బండలు నీట్గా తుడిచేసిందనమాట. ఇక ఉల్లిపాయలు అయితే చక్కగా మగ్గిపోయాయి. ఇదిగోండి, చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఇలా అంటే పినిగిపోతారు చూడండి. చక్కగా ఉల్లిపాయలు అయితే మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాసరకాయలను అయితే యాడ్ చేద్దాము. కాసరకాయల మొత్తాన్ని ఇందులో యాడ్ చేసేసుకున్నాము. చాలామంది వాష్ చేసి వేసుకుంటారు కాసరకాయల్ని. ఒకవేళ కాసరకాయలో పసరితనం ఏమీ ఉండకుండా ఉండాలంటే నీళ్లు మొత్తం ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి వాష్ చేయాల్సిన అవసరం ఉండదండి. ఇక ఇవి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకున్నాము. ఇక మొత్తం బాగా కలుపుకున్న తర్వాత
సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ అయితే మగ్గనిద్దాం. ఈలోపు మనం ఇందులో కావాల్సిన వెల్లుల్లి కారం అయితే రెడీ చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నాను. కొబ్బరి పొడి యాడ్ చేసుకుంటున్నాను. నా దగ్గర కొబ్బరి పొడి ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది కాబట్టి నేను కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నాను. జస్ట్ కొంచెం మీ దగ్గర కొబ్బరి ఉంటే చాలా చిన్న ముక్క అయితే వేసుకోండి. తర్వాత ఇందులోనే మనకు కూరకు తగినంత కారం అయితే యాడ్ చేసుకుందాం. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా, ఎవరి ఫెసిలిటీస్ని బట్టి వాళ్ళు వేసుకుని. తర్వాత ఇందులోనే ఒక వెల్లుల్లి మొత్తం అయితే వేస్తున్నాను, రెబ్బలు ఇలా తీసి. ఇప్పుడు దీన్ని మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత మనం మిక్సీ వేసుకున్నాం కదా వెల్లుల్లి కారం. ఇప్పుడు ఈ వెల్లుల్లి కారం ఇందులో అయితే యాడ్ చేసుకుందాం. వెల్లుల్లి కారం మనం ఎప్పుడన్నా కర్రీస్లో యాడ్ చేసుకునేటప్పుడు నేను ఒక ట్రిక్ చెప్తాను, అదైతే ఫాలో అవ్వండి. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఇలా మనం కర్రీ వండుకున్న తర్వాత ఇలా సైడ్లో తీస్తే మధ్యలో ఆయిల్ అనేది వస్తుంది. ఈ ఆయిల్ వచ్చిన ప్లేస్లో మనం వెల్లుల్లి కారం అనేది వేసుకుంటే వెల్లుల్లి కారం కూడా చక్కగా ఫ్రై అవుతుందన్నమాట. ఇదిగోండి ఇలా మొత్తం వేసేసుకొని ఈ ఆయిల్లోనే దీన్ని కొంచెం ఇలా ఫ్రై చేసుకున్నాం అనుకోండి. చక్కగా వెల్లుల్లి మంచి అరోమా అయితే వస్తుంది. ఇప్పుడు మొత్తం కర్రీలో అయితే కలిపేసుకుందాం. ఇంకా ఇంతేనండి, చాలా హెల్దీ అండ్ టేస్టీ కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా మీకు అవైలబుల్లో ఉంటే తప్పకుండా ఈ కర్రీ ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక ఫైనల్గా మన కాకరకాయ కర్రీ అయితే ఇదిగోండి ఇలా తయారైంది. దీంట్లోనే కొత్తిమీర కొంచెం లైట్గా గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నా దగ్గర కొత్తిమీర అవైలబుల్ లేదు కాబట్టి నేను వేయలేదు. ఈ కర్రీ మీకు ఎలా ఉందో, బాగుందో లేదో ఒకసారి ట్రై చేసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఉంటానండి మరి, అందరికీ బాయ్.